శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా వచ్చే సందేహాల్లో పూజ గది వంట గదిలో ఉండడం వలన ఏవైనా దోషం ఉంటుందా, ఒకవేళ వంట గదిలోనే పూజా రూముకి అంటే పూజ చేసుకునే స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన జరిగే నష్టాలు ఏమైనా ఉంటాయా అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వంట గది కూడా ఒక విధంగా పూజ గదిలాగే పవిత్రమైనది. సో ఆ కారణం వల్ల ఏంటంటే పూర్వకాలంలో సాంప్రదాయ కుటుంబాల్లో వంట గదిలోకి ప్రవేశించే ముందు కూడా ఆ గృహలక్ష్మి శుచిగా స్నానం చేసుకొని తనకు తోచిన విధంగా దైవాన్ని ప్రార్థించిన తర్వాత వంటగదిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వంటగదిలో ప్రవేశించిన తర్వాత మెయిన్ వంటగదిలో ఈ పొయ్యి వెలిగించే కార్యక్రమంలో కూడా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఇల్లాలు స్త్రీలు మాత్రమే ఆ పొయ్యి వెలిగించడం వల్ల వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి అలజడి ఇబ్బంది లేకుండా ఆ వంట చేసినప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత దైవ చింతన ఆ వంటలో కూడా అంటే అన్నం కూర ఏదో మొత్తం మీద వండిన దాంట్లో కూడా ప్రవేశించి అది తిన్నవారికి కూడా ఒక ఆనందకరంగాను ఆరోగ్యకరంగాను అలాగే వాళ్ళు మనసు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిజాయితీగా ఉండడం స్వచ్ఛందంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే ఆ ఇంటి ఇల్లాలు వేరే వేరే ఆలోచనతో ఏదో రాక్షసుల గురించి సినిమాలో ఏదో ఈ టీవీ సీరియల్లో విలన్స్ గురించి ఆలోచిస్తూ వంట చేస్తే అదే భావన ఆ ఆహార పదార్థాల్లో ప్రవేశించి అది తిన్నవారికి కూడా అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల వంటగది కూడా పూజ గదిగానే మనం అనుకొని ఆ విధంగా శుచిగా అందులో ప్రవేశించి పరిశుద్ధమైన మనసుతో వంట చేసినప్పుడు ఖచ్చితంగా అదే ఒక తపస్సు, అదే ఒక యజ్ఞం, అదే ఒక హోమం కూడా అవుతూ ఉంటుంది. సో అయితే మరి ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి కార్యక్రమంలో ఈ దైనందిన జీవితంలో చిన్న అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చినప్పుడు ఇవన్నీ సాధారణంగా కుదరకపోవడం జరుగుతుంటుంది. అలాగే వంటగదిలో కూడా ఎప్పటి పాత్రలు అప్పుడు శుభ్రం చేసి రాత్రి భోజనాలు అయిన తర్వాత వంట పాత్రలు తిన్నటువంటి ప్లేట్లు గిన్నెలు అన్నీ కూడా రాత్రే శుచిగా శుభ్రం చేసి వంటగదిలో పెట్టాలి తప్ప ఏమాత్రం ఎంగిలి పదార్థాలు కానీ ఎంగిలి గిన్నెలు కానీ మిగిలిపోయినా కానీ అందులో ఉంచకూడదు. ఈ విధంగా అలా చేసుకున్నప్పుడు చక్కగా ఆ పూజ గది లాగే వంటగది కూడా ప్రశాంతత ఇస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ పూజ గది అన్నది వంటగదిలో చాలా వరకు ఉన్నటువంటి దాంట్లో ఈశాన్య భాగంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అక్షరాలా కూడా అనుకూలమైనటువంటిది కాదు. ఎందుకంటే వంట చేయవలసినటువంటి విధి ఆ ఇంటి యజమానురాలికి ఉంటే పూజ చేసుకోవలసినటువంటి బాధ్యత చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ కర్తవ్యం కూడా ఆ ఇంటి యజమానికి మాత్రమే ఉంటుంది. ఆ ఇంటి యజమాని పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భార్య చేదోడవాదుడిగా ఉండొచ్చు, కానీ ప్రతిరోజు కూడా కంపల్సరిగా నిత్యకర్మల్లో పూజ విధానం అనేది యజమాని చేసినప్పుడే అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో ఏమైందంటే ఈ పూజా కార్యక్రమాలు కూడా కేవలం స్త్రీలు మాత్రమే నిర్వహించడం వల్ల వారికి అనుకూలంగా ఉంటుందని వంటగదిలో ఒక మూల పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలమైన విషయం అయితే కాదు. పూజ గది సెపరేట్గా ఉండడం శ్రేయస్కరం. ఒకవేళ పూజ గది పర్టికులర్గా ఆ గృహంలో లేకపోయినా పర్లేదు, ఈశాన్య భాగంలో ఓ ఇష్టదైవాన్ని పూజించుకొని ఈశాన్యంలో దేవుడు లేకపోయినా ఈశాన్యంలో తొలి పూజ చేసుకుని చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగదిలో ఇది ఉండడం అనేది నిషేధం. ఎందుకంటే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలతో కొద్దిగా అంటూ ఏమంటుంటాయి, ఇవన్నీ కూడా ఇంట్లో ప్రవేశించడం, వంటగదిలో ప్రవేశించడం, అసలు వంటగదిలోకి ప్రవేశించడమే తప్పు శుచి లేకుండా పైపెచ్చి ఆ పూజ గది కూడా అక్కడ పెట్టడం వల్ల డబుల్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఈ కారణం వల్ల అంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా స్త్రీల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ వంటగదిలో పూజ గది ఉన్నప్పుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు వంటగదిలో పూజ గది లేకుండా విడిగా ఈశాన్య భాగంలో తొలి పూజ చేసుకొని దాని తర్వాత ఎక్కడన్నా పూజ చేసుకోవాలి తప్ప వంటగది అన్నది వంటకు మాత్రమే పరిమితం చేస్తే మంచిది. స్వస్తి.